సృష్టించండి, ఓకే. అర్జెంటుగా రాష్ట్ర పరిపాలన పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారే పురిగొల్పుతున్నారు. ఏంటి నామినేటెడ్ ఆశలు ఏంటి? కాంగ్రెస్ కాపు సామాజిక వర్గం చాలా ఆశగా ఎదురు చూస్తున్నదట. జనసేన వల్ల మనకి ఏమన్నా అవుతుంది, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు, మనకి ఎంతో కొంత ప్రాధాన్యత వచ్చింది కదా, ఈసారి బాగుంటుందేమో అని ఆశిస్తున్నారట. అంతా గంపగుత్తుగా మీకే వేసినట్టున్నారు కదా వాళ్ళు ఓట్లు. కాపు సామాజిక వర్గం ఆశగా ఎదురు చూస్తుంది. ఏమో నాకైతే మీకు ఎలా ఎవరు చెప్పారో తెలియదు కదా, అన్ని సామాజిక వర్గాలు జనసేనకి సపోర్ట్ చేశాయి, అన్ని కూటమికి సపోర్ట్ చేశాయి. అందులో మేజర్ గా కాపు సామాజిక వర్గం ఉంది. అలాగే 88% కాపు సామాజిక వ్యక్తులే జనసేన పార్టీలో పనిచేస్తున్నారు. పదవులు వచ్చినా కూడా ఆ 88% వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళ వాళ్ళ రేషియో ప్రకారం. ఇక్కడ ఏంటంటే పారామీటర్స్, రిజర్వేషన్స్ అవన్నీ తీసుకోగా మిగతా మాత్రం ఎవరు పని చేశారు, డెడికేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. న్యాయం కూడా అది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎక్కువ కష్టపడింది సకాపు సామాజిక వర్గం నుంచి వాళ్ళే ఎక్కువ కష్టపడ్డారు. ఈ రోజు వాళ్ళందరూ కష్టపడి రిజర్వేషన్స్ కదా అని మొన్న ఈ మధ్య వచ్చి పార్టీలో జాయిన్ అయిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చారనుకోండి, వీళ్ళు 10 ఏళ్ల నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని జెండాలు మోసి కష్టపడిందంతా వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. సో ఇద్దరికి అన్యాయం జరగకుండా రిజర్వేషన్ బేసిక్ మీద రిజర్వేషన్ ఇస్తూ కాపు సామాజిక వర్గానికి ఎంత అంటే, కాపు అనే కాదు, ఇక్కడ పని చేసిన దాని బేసిక్ మీద పారామీటర్ మీద నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ వాళ్లే పని చేశారు కాబట్టి వాళ్ళకే రావచ్చు. ఓకే బుజ్జి. ఏంటి ఆలనాని గారు కూడా వైఎస్ఆర్సీపీని వదిలేశారట, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఇంకా చాలామంది వదిలేస్తున్నారు అంటున్నారు. బీజేపీ వైపు, తెలుగుదేశం వైపు చూడకుండా జనసేన వైపు ఎందుకు చూస్తున్నారు? ప్రధాన కారణం ఏమన్నా ఉన్నదా? ప్రధాన కారణం అంటే జనసేన అధినేత అయిన డిప్యూటీ సీఎం గారు ఒక్క సీట్లో గెలవకపోయినా పార్టీని నిలబెట్టి తర్వాత ఎలక్షన్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ రాష్ట్రం కదా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకున్న సీట్లు 100%ని విజయం సాధించిన ఏకైక పార్టీ భారతదేశంలో మన జనసేన పార్టీ. దాని వలన ఇవాళ అందరూ జనసేన పార్టీకి ఆకర్షితులు అయ్యి ఉండొచ్చు. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అంత ఆషామాషికి ఏం తీసుకోరు, ప్రతి సభ్యుల్ని తీసుకుంటారని నేనైతే అనుకుంటలేదు. ఎందుకంటే ఆయన చాలా ఆచి చూసి అడిగేసే మనిషి. ఎందుకంటే మనం అందరం అంటే నాతో సహా ఎలక్షన్ ముందు అందరం కొంచెం ఫీల్ అయిన వ్యక్తులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నారు, 2 ఎంపీలే తీసుకున్నారు, ఏమవుతుంది తక్కువ సీట్లు తీసుకున్నారని ఇబ్బంది పడే వ్యక్తి. కానీ ఆయన చాలా స్టాండర్డ్ గా నిలబడి నేను నిలబడిన అన్ని కొట్టాలని కసితో ఉండే ఆయన వాళ్ళ 100% సీట్లు సాధించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు ఎవరు వస్తారంటే వాళ్ళని తీసుకునే పరిస్థితి అయితే జనసేన పార్టీలో ఉండదని నేను అనుకుంటున్నాను సార్. అది కాకుండా మేడం గారు, వైసీపీ నుంచి వచ్చిన మేడం గారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం కాడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం తప్పు. అదే కదండి ఇవాళ పొద్దున్న నుంచి వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నమాట. ఎవరబ్బ సొమ్ము పెట్టి కట్టారండి అది? ఎవరు సంపాదించిన డబ్బులు పెట్టి కట్టారు? రాజకీయ నాయకులు ఎవరికైనా చెప్పేది నేను ఒకటే, మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు తెచ్చి విగ్రహాలు పెడితే మీ పేరు రాసుకోండి, అంతేగాని మీ పదవుల మీద పథకాల మీద మీ పేర్లు వేసుకోండి. అంతేగాని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి యువతకి ఇవ్వాల్సిన ఎస్సీ కార్పొరేషన్ సంస్థ నుంచి తీసుకొచ్చి ఇవాళ మీరు విగ్రహం పెట్టారు. అంబేద్కర్ విగ్రహం పెడతారని రాష్ట్ర ప్రజలు అలాగే అన్ని సామాజిక వర్గాలు ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్కరికి రాజ్యాంగం రాయలే, భారత ప్రజలందరికీ రాజ్యాంగం రాసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి విగ్రహం పెడతారు, అందరూ ఆహ్వానించాం. కానీ ఇవాళ ఆ యువతకు ఉపయోగపడవలసిన ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ తీసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం పెట్టారు. దయచేసి అది గమనించాలి. అది గమనించకుండా ఏదో ఘనకార్యం చేసేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరు కన్నా వేరే ఆయన పేరు పెద్ద పెట్టుకుంటాం అనేది అందరూ ఖండించవలసిన విషయం. కానీ ఆ పేరు తొలగించడానికి మేము ఖండిస్తాం. ఆ పేరు అలా తొలగించకూడదు. అంబేద్కర్ అభిమాన సంఘాలు ఉన్నాయి, లేకపోతే అంబేద్కర్ యువత ఉందో, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్సీ సెరలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాలు లేకపోతే అన్ని సామాజిక వర్గాలు కలిపి ఆ పేరు అంటే, ఎందుకంటే అంబేద్కర్ గారిని పేరుని కూడా క్రాచ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెడతాం అనేది చాలా పొరపాటు జరిగింది. అది ఎందుకంటే ఆ రోజున సీఎం గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా అరాచకాలు జరిగినాయి, ఆ రోజున కొనసాగినాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేశారు ఆ రోజున. అదే కాకుండా మేడం గారు మాట్లాడుతూ అసలు హత్యలు లేకపోతే నరుకుతాలు లేకపోతే మానవంగాలు మిస్సింగ్ల గురించి మాట్లాడుతూ ఆశపడడం మీడియాలో వేయట్లేదు అంటున్నారు మేడం గారు.
మీడియాలో వేయట్లా. మరి మీ మీడియా ఏం చేస్తుంది? మీ మీడియాలో రోజు అయ్యే వేయొచ్చుగా. ఎక్కడ మర్డర్ జరిగిందో, ఎక్కడ మానభంగం జరిగిందో, లేకపోతే ఎక్కడ ఎఫ్ఐఆర్ కాపీ అయిందో అవన్నీ మీరు చేసుకోవచ్చు కదా మీ మీడియాలో. మీ మీడియా ఉంది కదా, మీ మీడియాలో వేసుకోవచ్చు. అలాగే మీరు యూట్యూబ్ లో కూడా పెట్టుకోవచ్చు. అది ప్రజలు చేస్తే మేము కూడా చూస్తాం. ఎందుకంటే మాకు అన్యాయాలు జరిగినట్టు, అక్రమాలు జరిగినట్టు మాకు తెలియదు. మళ్ళీ ఇంకోటి మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మనుషులు కొనుగోలు చేస్తారు అన్ని లక్షలు, అన్ని కోట్లకి, ఇన్ని కోట్లు. ఏంటి మేడం గారు సిగ్గుసేటు కొనుగోలు గురించి వైసీపీ పార్టీ మాట్లాడుతుంటే? ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎలక్షన్ 5 నెలలు ఉందనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేని మీ పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది నిజమా కాదా? ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ? ఒక తెలుగుదేశం మీ పార్టీలో జాయిన్ అయిన 10 రోజులకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఏ హోదాలో ఇచ్చారో, దేని నుంచి ఇచ్చారో, దేని వలన ఇచ్చారు మీరు టీడీపీలో? ఎందుకంటే ఇక టీడీపీ మీకు ప్రతిపక్షం ఉండకూడదు, ఓకే ఇక్కడ ఎవరు ఉండరు, అతన్ని తీసుకుని మీరు ఎమ్మెల్సీ చేశారు. ఓకే కానీ ప్రజలందరూ మీ పక్కన లేరు. ఓకే బుజ్జి, ఒక విషయం